హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒకసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ ఈ సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. బట్ రెండు టీంలో కూడా ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లో జరగబోతుంది. గత సీజన్లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో మనం చూసినాం. 245 రన్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ వేసి పంజాబ్ కింగ్స్ కొట్టింది. దాన్ని ఈజీగా ఇంకో 9 బాల్స్ మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ అయితే చేజ్ చేసింది. అభిషేక్ శర్మ 141 అయితే కొట్టిండు 55 బాళ్లలో. 14 4లు 10 6లు 256 స్ట్రైక్ రేట్తోని. ఇక ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే కనబడ్డది. ఈజీగా 245 టార్గెట్ అయితే చేజ్ చేసి ఇంకా 9 బాల్స్ మిగిలి ఉండగానే. బట్ ఈ సీజన్లో చూసుకుంటే ఇక్కడ పిచ్ వచ్చేసి చాలా కొంచెం స్లోగా కనబడుతుంది. 250 260 అచ్చుడు కొంచెం కష్టంగానే కనబడుతుంది. కొట్టచ్చు 200 220 కొట్టచ్చు. బట్ పెద్ద స్కోర్ వచ్చుడు అనేది కొంచెం కష్టంగా కనబడుతుంది. ఇక మొత్తం స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే 88 మ్యాచ్లో 38 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసిళ్ళు, 48 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 ఉంది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 286, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 246. ఇక వీరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 25 మ్యాచ్ల్లో 17 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది, 8 మ్యాచ్లు మాత్రమే పీబీకేఎస్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే చాలా అప్పర్ హ్యాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్ ఏ విధంగా డిసప్పాయింట్ చేసిందో చూసినాం. మెయిన్గా చూసుకుంటే ఆ మ్యాచ్ గెలిచి ఉండేది. బట్ టాక్టికల్గా మనలో చేసిన పొరపాటు వల్ల ఆ మ్యాచ్ అయితే గెలవలేకపోయారు. బట్ ఎనివే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 మ్యాచ్లో 2 అయితే ఖచ్చితంగా గెలవాలి. అప్పుడైతేనే క్వాలిఫై అవుతారు ప్లే ఆఫ్స్కి. సో ఈ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. మరి మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు. మెయిన్గా చూసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్. సో వాళ్ళు ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ ఓపెనింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ చాలా బెటర్ రాణిస్తున్నారు. అభిషేక్ శర్మ గత మ్యాచ్లో 15 కొట్టిండు, 10 బాల్లో ఒక 4 ఒక 6 కొట్టిండు, 150 స్ట్రైక్ రేట్తోని. అండ్ చాలా మంచి ఫామ్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకన్నా ముందు మ్యాచ్లో చాలా మంచి నాక్స్ అయితే మనకైతే కనబడ్డాయి. అండ్ పంజాబ్ కింగ్స్కి ఎగనెస్ట్ కూడా మంచి రికార్డ్ అవుతుంది. సో కాబట్టి అభిషేక్ శర్మ మరి 50 కొడతాడా 100 కొడతాడా? గైస్ కింద కామెంట్స్ కింద మెన్షన్ మరి అభిషేక్ శర్మ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడనేది. ఇక మరైపు ట్రావిస్ హెడ్ కూడా చాలా మంచి ఫామ్ లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ 2 మంచి ఇన్నింగ్స్లు అయితే కనబడ్డాయి. లాస్ట్ మ్యాచ్లో కూడా 61 కొట్టిండు, 28 బాల్లో 9 4లు 3 6లు 217 స్ట్రైక్ రేట్తోని. సో కాబట్టి ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి బిగ్ పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవర్ ప్లేలో కనీసం 80-90 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. అంతకన్నా ఎక్కువ వచ్చినా అని చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా గత మ్యాచ్లో చాలా బెటర్ రానిచ్చిండు. బట్ ఆ ఒక్క షాట్ చేయబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఆ సునీల్ నారాయణ్ ఓవర్లో లాస్ట్ బాల్కి ఆ షాట్ ఆడకపోతే చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. 42 కొట్టిండు, 29 బాల్లో 4 4లు 2 6లు లాస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 4లో వచ్చేసి హెన్రిచ్ క్లాసన్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లోనే మరి అక్కడ 20 బిలో రన్స్ అయితే స్కోర్ చేసిండు. అంతకన్నా ముందు మ్యాచ్లో 20 ఎబో రన్సే స్కోర్ చేసిండు ప్రతి మ్యాచ్లో కూడా. బట్ ఓవరాల్గా చూసుకుంటే టాప్ 4లో ఒక్కరు చివరకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ ఈ 4 ఒక్కరు చివరకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే ఎన్కేఆర్ ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఆడతాడు, 100% ఫిట్ అయిండు. నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి అయితే. ఎందుకంటే బ్యాటింగ్లో చాలా బెటర్ రాణిస్తున్నాడు, బౌలింగ్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్ ఆడతాడు. అండ్ ఈ సీజన్లో
చాలా బెటర్ ఫామ్ లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. రెండు డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. సో దట్స్ వై మంచి టీమ్ కి అయితే స్టెబిలిటీ అయితే ఇస్తున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో ఒక 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బ్యాటింగ్ లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 6 లో సలీల్ అరోరా. లాస్ట్ మ్యాచ్ లో అంకిత్ వర్మ కొంచెం ముందు వచ్చిండు, బట్ సలీల్ అరోరానే నెంబర్ 6 లో పంపిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే అంకిత్ వర్మ మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఒక్క మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి అగెనిస్ట్ గా ఒక మంచి నాకైతే ఆడిండు. ఇక తర్వాత అన్ని మ్యాచ్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. అండ్ ఫీల్డింగ్ లో కూడా చాలా క్యాచెస్ డ్రాప్ చేస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే అంకిత్ వర్మ వచ్చేసి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. అక్కడ మరి వేరే బ్యాటర్ ని రిప్లేస్ చేద్దామని అక్కడ మనకి స్కోర్లు అయితే కనబడతలేరు కాబట్టి ఖచ్చితంగా అంకిత్ వర్మ కంటిన్యూ అవుతాడు. సో ఇతని దగ్గర నుంచి ఒక మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఖచ్చితంగా స్పిన్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. శివం కుమార్, హర్ష దుబే ఇద్దరు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ ఉండాలి. ఆ మిడిల్ ఓవర్స్ లో ఆ స్పిన్నర్స్ చాలా క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ మరి ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళిండు, చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చిండు. శివం కుమార్ అండ్ హర్ష దుబే దగ్గర నుంచి వికెట్స్ చేయకుండా కానీ ఆ మిడిల్ ఓవర్స్ లో చాలా ఎకనామికల్ గా వాళ్ళైతే వేస్తారు కాబట్టి ఖచ్చితంగా శివం కుమార్ అండ్ హర్ష దుబే ఇద్దరు ప్లేయింగ్ లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, సాకిబ్ భూషణ్ అండ్ ఇషాన్ మలింగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి. సో కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది. ఒకటి ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ఒకటి చాలా మంచి కాంబినేషన్ అయితే ఉండబోతుంది. అండ్ ఇషాన్ మలింగ్ అని ఆఫ్టర్ 10 ఓవర్స్ తర్వాత అతన్ని దింపితే బెటర్ అయితే ఉంటుంది. 10 ఓవర్స్ లో ఒక్క ఓవర్ వేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా 3 ఓవర్లు 10 ఓవర్స్ తర్వాతనే వేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో హెన్రిచ్ క్లాసన్, 5 లో నితీష్ కుమార్ రెడ్డి, 6 లో సలీల్ అరోరా, 7 లో శివం కుమార్, 8 లో హర్ష్ దుబే, 9 లో ప్యాట్ కమిన్స్, 10 లో సాకిబ్ భూషణ్, 11 లో ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్ అంకిత్ వర్మ, పర్ఫుల్ ఇంగే. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసింది అనుకో, అంకిత్ వర్మ రాక బ్యాటింగ్ రాకపోతే గిట్ట పర్ఫుల్ ఇంగే తీసుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ లో. సో ఆ స్ట్రాటజీతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కూడా గత 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. వీళ్ళపైన కూడా ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే వీళ్ళ బౌలర్స్ వచ్చేసి చాలా రన్స్ అయితే ఇస్తున్నారు. బౌలింగ్ లో మాత్రం టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. బ్యాటింగ్ లో కూడా ఇద్దరు ఓపెనర్స్ ని త్వరగా అవుట్ చేసిననుకో మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ అండ్ స్టోయినిస్ పైన చాలా ఒత్తిడి అయితే కనబడుతుంది. అంటే వాళ్ళిద్దరే చాలా మ్యాచెస్ లో మంచిగా రాణించారు. నెహల్ వదేరా కానీ ఇంకా తర్వాత చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో షెగ్డేవ్ కూడా మంచిగా రాణించిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఆ మిడిల్ ఆర్డర్ లో అంత మంచి నాక్స్ అయితే మనకైతే కనబడతలేవు. వాళ్ళిద్దరు ఓపెనర్సే చాలా బెటర్ రాణించారు ఇప్పటివరకు ఈ మ్యాచెస్ లో చూసుకుంటే. ఇక బౌలింగ్ లో వచ్చేసి అందరు కూడా రన్స్ అయితే ఇస్తున్నారు. చహల్ కూడా రన్స్ ఇస్తున్నాడు. హర్షదీప్ సింగ్ ఒక మ్యాచ్ మంచి చేస్తే ఒక మ్యాచ్ లో టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక జావేర్ బార్లెట్, మార్క్ ఆయన్సెన్ వీళ్ళు కూడా చాలా రన్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో కూపర్ కొనలి, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో మార్కస్ స్టోయినిస్, 6 లో సూర్యాంశు షెగ్డే, 7 లో నెహల్ వదేరా ఆరు శశాంక్ సింగ్, 8 లో మార్క్ ఆయన్సన్, 9 లో జావేర్ బార్లెట్ ఆరు బెన్ డౌరుచెస్, 10 లో హర్షదీప్ సింగ్, 11 లో యుజ్వేంద్ర చహల్, ఇంపాక్ట్ పేరు వైశాఖ్ విజయ్ కుమార్. సో ఓవరాల్ చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్ కనబడుతున్నప్పుడు కూడా బౌలింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతుంది. ఇక మరి ఏ టీం గెలిస్తే అంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ కి ఎగనెస్ట్ కూడా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే గైస్ ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచింది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.